ఆ లిరిక్‌లోనే ఉంది. కార్టూన్ ఛానెల్‌లో ఉండే ఫన్ ఎక్కడైనా ఉంటుందా అని. అండ్ ఈరోజు మన టాపిక్ కూడా అదే. మనందరం కూడా మన చైల్డ్‌హుడ్‌ని బాగా ఎంజాయ్ చేసి ఉంటాం. ఏంటి ఎంజాయ్ చేసామా లేదని చెప్పి ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఎంజాయ్ చేసే ఉంటారు. కాకపోతే మనం అప్పుడు ఎంజాయ్ చేస్తున్నామన్న సంగతి మనకంతగా తెలిసేది కాదంతే. ఇంక పాయింట్‌కొస్తే మనం ముసలోళ్ళైన తర్వాత కూడా ఎవరైనా "అరే! నువ్వు నీ చైల్డ్‌హుడ్‌లో ఎలా ఎంజాయ్ చేశారు" అని చెప్పి అడిగితే వెంటనే మనకు గుర్తొచ్చేది కార్టూన్ నెట్‌వర్క్ షోస్. స్కూలుకి రెడీ అయ్యేటప్పుడు కార్టూన్స్, ఆఫ్టర్‌నూన్ లంచ్‌కొచ్చినప్పుడు కార్టూన్స్, అంతెందుకు స్కూలు నుంచి ఇంటికొచ్చిన తర్వాత బ్యాగ్ విసిరేసి, యూనిఫార్మ్ పడేసి, రిమోట్ ఎక్కడుందో వెతికి, దాంట్లో బ్యాటరీ లేకపోయినా కానీ అయి ఎక్కడున్నాయో వెతికి మరి డైరెక్ట్‌గా కార్టూన్ ఛానెల్ పెట్టుకొని హాయిగా ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతూ ఆ షోస్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. చెప్పాలంటే ఆ రోజులే వేరులే. టామ్ అండ్ జెర్రీ, పోకెమాన్, బెన్ 10, స్కూబీ డూ, కరేజ్ ది కవర్డ్లీ డాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే నంబర్ ఆఫ్ కార్టూన్ షోస్ ఉన్నాయి. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ షోస్‌ని కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. అండ్ మీరు చూసిన కార్టూన్స్‌లో మీ ఫేవరెట్ కార్టూన్ షో ఏదో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా నా విషయానికొస్తే బెన్ 10 అంటే పడి చచ్చిపోతాను నేను. సో ఎప్పుడైనా మనకు గుర్తొచ్చినప్పుడు కార్టూన్ నెట్వర్క్ ఓపెన్ చేస్తే ప్రెజెంట్ అయితే కొన్ని కొత్త కార్టూన్స్ వస్తున్నాయి. బట్ అప్పుడప్పుడు కొన్ని పాత కార్టూన్స్ కూడా కనిపిస్తుంటాయి. కానీ ఇక మీదటి నుంచి ఆ మెమరీస్ కూడా మనకుండవు. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్‌ని పూర్తిగా షట్ డౌన్ చేశారు. యెస్, మీరు విన్నది నిజమే. ఇదివరకట్లో కార్టూన్ నెట్వర్క్ షట్ డౌన్ అవుతుంది అని చెప్పి కొన్ని న్యూస్‌లు అయితే వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం నిజంగానే షట్ డౌన్ అవబోతుంది. అసలు ఎందుకని కార్టూన్ నెట్వర్క్‌ని షట్ డౌన్ చేస్తున్నారు? ఈ జనరేషన్ కిడ్స్‌కి కార్టూన్ నెట్వర్క్ నచ్చలేదా? లేదా యూట్యూబే కార్టూన్ నెట్వర్క్ పతనానికి కారణమైందా? ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ కార్టూన్ షట్ డౌన్ గురించి తెలుసుకునే ముందు అసలు కార్టూన్స్ అంటే ఏంటి, అసలు అవి ఎలా స్టార్ట్ అయ్యాయో మనం ఒకసారి తెలుసుకుందాం. కార్టూన్ అంటే ఒక కామెడీ డ్రాయింగ్ అని చెప్పేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింగిల్ ఫ్రేమ్నే కార్టూన్ అని చెప్పంటారు. అలాంటి సిరీస్ ఆఫ్ డ్రాయింగ్స్ని కలిపి ఒక వీడియో లాగా చూపిస్తే అది కార్టూన్ వీడియో అవుతుంది. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి యానిమేషన్స్ అనేవి కాస్త ఈజీగా ఉన్నాయి. బట్ ఆ టైంలో ఈ యానిమేషన్స్ అంత ఈజీగా ఉండేది కాదు. ప్రజెంట్ ఈజీగా ఉన్నాయంటే నా ఉద్దేశం అప్పటితో కంపేర్ చేస్తే ఈజీ అని. యాక్చువల్గా యానిమేషన్స్ అనేవి చాలా కష్టం అనుకోండి. బట్ ఆ టైంలో ఏంటంటే కొన్ని ఫొటోస్ని సీక్వెన్స్లో డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఒక వీడియో క్రియేట్ అయింది. ఇదే లాజిక్ని ఈ యానిమేషన్స్లో కూడా వాళ్ళు వాడటం జరిగింది. ఇలాంటి ఇల్యూజన్ ఆఫ్ ఇమేజెస్ని క్రియేట్ చేసిన డివైస్ ఈ డివైసే. మొట్టమొదటి యానిమేషన్ హిస్టరీలో షోస్ అన్ని కూడా ఇలాగే ఉండేవి. వీడియో ప్రతి సెకండ్లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ 24 ఫ్రేమ్స్ అంటే 24 ఇమేజెస్ అని అర్థం. ఈ 24 ఇమేజెస్ అన్ని కూడా చేతితో డ్రా చేసినవే. ఆ 24 ఇమేజెస్ అన్ని కూడా సీక్వెన్స్ లో ఒక సెకండ్ లో 24 ఇమేజెస్ కనుక డిస్ప్లే అయితే అది ఒక సెకండ్ వీడియో అవుతుంది. అంటే చూడండి, ఒక సెకండ్ వీడియో కోసం 24 సార్లు వాళ్ళు హ్యాండ్ డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది. అదే 10 మినిట్స్ యానిమేషన్ క్రియేట్ చేయాలనుకోండి, యానిమేషన్ ఆర్టిస్టులు అంతా కలిసి ఎగ్జాక్ట్ గా 14,400 కార్టూన్స్ ని వాళ్ళు డ్రా చేయాల్సి ఉంటుంది. అప్పట్లో అంత కష్టంగా ఉండేది మరి పని. ఆ టైంలో మనం ఆ షోస్ ని అంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే దానికి కారణం దాని వెనకాల ఉంటే ఎంత కష్టం. మొదట్లో యానిమేషన్స్ చాలా కష్టంగా ఉండేవి. మెల్లిమెల్లిగా అది డెవలప్ అవుతూ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ వర్క్ కొంచెం కష్టమే అయినప్పటికీ ట్రెడిషనల్ వేతో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బెటర్. సో ఇలాంటి కార్టూన్ షోస్ అన్నింటినీ కండక్ట్ చేస్తున్న ఛానలే కార్టూన్ నెట్వర్క్ ఛానల్. ఈ ఛానల్ 1992 అక్టోబర్ 1న రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇండియాలో దీన్ని 1995 మే 1న లాంచ్ చేశారు. యాక్చువల్గా ఆ రోజున లాంచ్ అయింది కేవలం ఛానలే కాదు, మన చైల్డ్హుడ్. 1998లో కేబుల్ ఛానల్ లాంచ్ అయింది. అప్పుడు ఓన్లీ సినిమాలు, న్యూస్లు మాత్రమే టెలికాస్ట్ చేసేవాళ్ళు. 1991లో టర్నర్ నెట్వర్క్ వాళ్ళు హ్యానా బార్బెరా ప్రొడక్షన్స్ అనే యానిమేషన్ స్టూడియోని కొనుక్కున్నారు. దాన్నే తర్వాత కార్టూన్ నెట్వర్క్ లాగా మార్చేశారు. మొదట్లో ఈ ఛానల్లో ఓన్లీ 12 గంటలు మాత్రమే కార్టూన్ షోస్ రన్ అయ్యేవి. అంటే మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు కార్టూన్ షోస్ ని రన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వేరే మూవీస్ ఛానల్ వాళ్ళు రన్ చేసేవాళ్ళు. బట్ తర్వాత 24/7 కార్టూన్ షోస్ ని డిస్ప్లే చేయడం స్టార్ట్ చేశారు. ఈ కార్టూన్ షోస్ కి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. చాలా షోస్ కి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ట్యూన్ అయ్యారు. అండ్ మాక్సిమం ఒక షోని 30 నిమిషాల పాటు డిస్ప్లే చేసేవాళ్ళు. అండ్ ఈ కార్టూన్ షోస్ లో అందరినీ బాగా అట్రాక్ట్ చేసిన కార్టూన్ షో ఏదైనా ఉందా అంటే అది టామ్ అండ్ జెర్రీ షో మాత్రమే. ఈ టామ్ అండ్ జెర్రీ షోకి పిల్లలే కాదు, పెద్దవాళ్ళలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్చువల్గా పిల్లల కంటే వర్క్ ప్రెషర్ లో ఉండే పెద్దవాళ్ళే ఈ షో కోసం ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఈ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ మొదట్లో చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కొంది. ఆల్రెడీ ఉన్న కేబుల్ సిస్టంలో మెల్లిమెల్లిగా మార్కెట్లోకి ఎంటర్ అవడం కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఎక్కడెక్కడైతే ఈ కార్టూన్ నెట్వర్క్ సిస్టమ్స్ ఉన్నాయో అక్కడ మాత్రం హై రేటింగ్స్ వచ్చేవి. దీంతో చాలా మంది కార్టూన్ నెట్వర్క్ కి కనెక్ట్ అయిపోయారని చెప్పి అర్థం చేసుకుని వెంటనే ఎక్కువ కేబుల్ సిస్టమ్స్ లో ఈ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. కేవలం 2 సంవత్సరాల్లోనే ఈ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ యునైటెడ్ స్టేట్స్ లో 5th మోస్ట్ పాపులర్ కేబుల్ ఛానల్ గా పేరు తెచ్చుకుంది. జనాలు ఎక్కువగా ఈ కార్టూన్ షోస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి కార్టూన్ సిరీస్ ని రాయటం మొదలు పెట్టారు. ఇలా కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి సిరీస్ స్పేస్ గోస్ట్ కోస్ట్ టు కోస్ట్. అండ్ ఈ సిరీస్ కూడా బాగా క్లిక్ సక్సెస్ అయింది.
1996 నుంచి ఛానల్ని ఎక్స్పాండ్ చేద్దాం అని చెప్పి అనుకున్నారు. అలా మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్, షో బై షో కార్టూన్ నెట్వర్క్ ఛానల్ వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా పాపులారిటీని సంపాదించింది. 2000 నుంచి 2008 వరకు కూడా ఈ ఛానల్ బాగా పాపులర్ అయితే పిల్లల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, ఇండైరెక్ట్ గా ఎడ్యుకేట్ కూడా చేసింది ఈ ఛానల్. ఏ క్యారెక్టర్ అయినా సరే చిన్న పిల్లల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బెన్ తీసుకోండి. దాంట్లో బెన్ చాలాసార్లు తప్పులు చేసినా కానీ వాళ్ళ తాత చెప్పిన మాటలు విని దాన్ని సరి చేసుకుంటాడు. సో దీని నుంచి పెద్దలు చెప్పే మాటలు వినాలని చెప్పి ఇండైరెక్ట్ గా ఈ షో ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ డీ ఫార్ములా వల్లనే కార్టూన్ ఛానల్ షోస్ చాలా అంటే చాలా పాపులర్ అయ్యాయి. ఆ టైంలో కార్టూన్ నెట్వర్క్ నుంచి చాలా అంటే చాలా బెస్ట్ కార్టూన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కరేజ్ ది కవర్డ్లీ డాగ్, పవర్ పఫ్ గర్ల్స్, డెక్స్టర్ ల్యాబొరేటరీ, జానీ బ్రావో, ఎడ్ అండ్ ఎడీ, టామ్ అండ్ జెర్రీ, సామ్రాయ్ జాక్, పాపాయ్ ది సేలర్ మ్యాన్, ఫిలిస్టోన్స్, స్కూబీ డూబిడూ, పోకెమాన్, బేబ్లేడ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్టూన్ షోస్ ఉన్నాయి. మరి ఇన్ని మంచి షోస్ ని ప్రొడ్యూస్ చేసి ఎంత మంచి పాపులారిటీ వచ్చాక కూడా సడన్ గా ఛానల్ అంతా ఒక్కసారి ఎందుకని షట్ డౌన్ అయిపోయింది? రీసెంట్ గా ఒక యానిమేషన్ వర్కర్ ఎక్స్ లో అదే ట్విట్టర్ లో ఒక యానిమేషన్ వీడియోని పోస్ట్ చేసి కార్టూన్ నెట్వర్క్ ఈజ్ ఎసెన్షియల్లీ డెడ్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టాడు. అంతే, ఆ వీడియో కాస్త వైరల్ అయింది. RIP కార్టూన్ నెట్వర్క్ అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అయిపోయింది. కేవలం కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఒకటే కాదు, మిగతా యానిమేషన్ స్టూడియోస్ కూడా సేమ్ ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాయి. అసలు ఆ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కార్టూన్ నెట్వర్క్ ఛానల్ షట్ డౌన్ అవడానికి మెయిన్ కారణం యానిమేషన్ వర్కర్స్. అదేంటి యానిమేషన్ వర్కర్స్ లేరా అంటే లేకపోవటం కాదు, వాళ్ళే తీసేశారు. యాక్చువల్గా కోవిడ్ టైంలో వీళ్ళ జాబ్స్ అన్ని కూడా సేఫ్గానే ఉన్నాయి. కానీ వన్స్ పాండమిక్ అయిపోయిన తర్వాత ఈ స్టూడియోస్ అన్ని కూడా సడన్ గా లాస్ లోకి వెళ్ళిపోయాయి. సో దీని వలన స్టూడియో ఓనర్స్ కి ఏం చేయాలో అర్థం కాక ఎంప్లాయీస్ కి అలాగే వాళ్ళకు కూడా శాలరీ సరిపోవట్లేదని చెప్పి చాలా షోస్ ని ప్రాజెక్ట్స్ ని వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. దీంతో స్టూడియో ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇలా నష్టాల్లోకి వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఉన్న ఎంప్లాయీస్ ని కూడా వాళ్ళు తీసేశారు. సో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్లనే యానిమేషన్ ఇండస్ట్రీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ ఛానల్ కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దీని వల్లనే కార్టూన్ నెట్వర్క్ ఛానల్ మొత్తంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. అండ్ కార్టూన్ నెట్వర్క్ ఛానల్ షట్ డౌన్ అవడానికి ఇండైరెక్ట్ గా ఇంకో రీజన్ కూడా ఉంది. అదే ఈ జనరేషన్ కిడ్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ జనరేషన్లో చూసుకుంటే పిల్లలు చాలా మంది గేమ్స్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. అటు కార్టూన్స్ కంటే ఇటు మొబైల్ గేమ్స్ పైనే వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా మంది పిల్లలు కూడా ఇలా టీవీలో కార్టూన్ షోస్ చూడటానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ లోనే వాళ్ళ టైం ని గడిపేస్తున్నారు. పైగా యూట్యూబ్ అలాగే OTT ప్లాట్ఫామ్స్ బాగా ఎక్కువైపోవడంతో వరల్డ్ వైడ్ కంటెంట్ అంతా కూడా అందరికీ వాళ్ళ మొబైల్స్ లోనే అవైలబుల్ గా దొరికిపోతుంది. సో అలాంటప్పుడు పిల్లలు కార్టూన్ షోస్ కు బదులు వేరే ఇతర కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు. అంటే లైక్ టీవీ ఆన్ చేసి కార్టూన్ ఛానల్ వెతుక్కొని ఆ కార్టూన్ షోస్ చూసే కంటే డైరెక్ట్ గా యూట్యూబ్ ఆన్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవి లైక్ రైమ్స్ కానివ్వండి, లేదా వేరే ఏదైనా కార్టూన్ షోస్ కానివ్వండి, వాటన్నిటిని కూడా వాళ్ళు స్మార్ట్ టీవీస్ లో, స్మార్ట్ ఫోన్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు. సో ఇలా ఒక రకంగా యూట్యూబ్ కూడా కార్టూన్ నెట్వర్క్ పతనానికి ఒక కారణంగా మారింది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు ఈ కార్టూన్స్ లో రియల్ మనుషులు ఎవరు ఉండరు, రియల్ జంతువులు కానీ పక్షులు కానీ ఉండవు. అన్ని క్యారెక్టర్స్ కూడా జస్ట్ రియాలిటీని ఫన్నీగా పోర్ట్రే చేసే క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. అంటే భారీ భారీ వస్తువులు మన మీద పడినప్పుడు మనం స్ప్రింగ్ లాగా మారిపోవటం, అప్పచ్చేపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ మనం ఎందుకని వీటిని ఎంతగా కనెక్ట్ అవుతున్నాం అనే డౌట్ మీకు ఎప్పుడు రాలేదా? దీనికి రీజన్ పర్సెప్షన్. అంటే ఇవి రియల్ కాదు, జస్ట్ ఫన్నీ డ్రాయింగ్స్. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇవి మన సైకాలజీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో జరిగే అన్నింటిని కూడా ఇండైరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయడం, లేదా మన రెస్పాన్సిబిలిటీస్ ని మనకు తెలిసేలాగా రిఫ్లెక్ట్ చేయడం, మన ఎమోషన్స్ ని ట్రిగర్ చేసేలా సిచ్యువేషన్స్ లో రియాక్ట్ అవటం. దీనివల్లనే మనం కూడా వాటికి కనెక్ట్ అవుతాం, అటెన్షన్ ఇస్తాం. సెకండ్ది వచ్చేసి ఎమోషనల్ రెజొనెన్స్ అండ్ ఎంపతి. సేమ్ మనకి రియాలిటీలో ఈ సొసైటీలో చాలా చేంజెస్ ఉంటాయి. ఎన్నో కష్టాలని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన లైఫ్లో ఎదిగే కొద్దీ మన లైఫ్ చాలా హార్డ్గా మారిపోతూ ఉంటుంది. కార్టూన్ క్యారెక్టర్స్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని చూసినప్పుడు మనం వాటికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటాం. మనం చేయలేని పనులు అవి చేస్తుందని చెప్పి మనం సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటాం. ఆ క్యారెక్టర్ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకే మీరు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన కార్టూన్ క్యారెక్టర్స్ని మీరు ఇంకా గుర్తుపెట్టుకోవడానికి రీజన్ ఈ ఎమోషనల్ రెజొనెన్సే. ఈ రెండు రీజన్స్ వల్లనే మనం చూసేది జస్ట్ ఫన్నీ డ్రాయింగ్ వీడియోస్ అయినా కానీ వాటికి అంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాం. టామ్ అండ్ జెర్రీ షోకి వరల్డ్ వైడ్ గా ఎంతో మంది కనెక్ట్ అయ్యారు. ఒక పిల్లి ఎలుక కొట్టుకోవడాన్ని ఎంతో మంది ఎంజాయ్ చేశారు. కానీ దాంతో పాటు చాలా మోరల్స్ ని, లైఫ్ వాల్యూస్ ని కూడా ఆ షో నుంచి అడాప్ట్ చేసుకున్నారు. మీ అడల్ట్హుడ్ ని షేప్ చేసేది మీ చైల్డ్హుడ్డే. ఆ చైల్డ్హుడ్ లో మీరు మంచి మోరల్స్, వాల్యూస్ అండ్ ఎథిక్స్ ని అడాప్ట్ చేసుకుంటే
అది మీ లైఫ్కి బాగా హెల్ప్ అవుతుంది. మీరేం తింటారో దాన్ని బట్టే మీ ఫిజికల్ బాడీ షేప్ అనేది రెడీ అవుతుంది. అలాగే మీరు మీ మైండ్లోకి ఏమి ఎక్కించుకుంటారో అంటే షోస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, కంటెంట్ కానివ్వండి, దాన్ని బట్టే మీ మెంటాలిటీ షేప్ అవుతుంది. మీరు మంచి కంటెంట్ చూస్తే మీ మైండ్ కూడా హ్యాపీగా ఉంటుంది. అదే బ్యాడ్ కంటెంట్ చూసారనుకోండి, ఆ క్షణం వరకు బాగానే ఉండొచ్చు, కానీ లాస్ట్కి అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. సో బీ వైస్. అండ్ మీరు కూడా నాలాగే కార్టూన్స్కి పెద్ద ఫ్యాన్ అయితే మాత్రం మీరు బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిన కార్టూన్ క్యారెక్టర్ పేరుని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.